అందరికీ నమస్తే. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఇది కొన్ని రోజులకెళ్ళి చర్చల్లో ఉంది. ప్రభుత్వంలో పెద్ద డిస్కషన్ ఉంది దీనిపైన. అయితే మంత్రి శ్రీధర్ బాబు అనుకుంటా చిట్చాటం చేసిన మీడియా ప్రతినిధులతోన చేసి ఆయన చెప్పిన విషయాలు 24 అవర్స్ కూడా దాటలే అయిపోయింది. ఆయన ఏం చెప్పిండంటే మాకు ఆ ప్రతిపాదన లేదు, మేము ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సు మేము పెంచాలనుకోవట్లేదని చెప్పిండు. 24 గంటలు కూడా కాలేదు, పెంచేసిండ్రు. అయితే ఒక మతలబు ఉంది దీనిలో. ఎవరు పెంచిండ్రంటే యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ వాళ్ళ ఏజ్ 61 ఉంటే ఇప్పుడు 65 చేస్తున్నారు. 65 అంటే 4 సంవత్సరాల హైక్. 61 నుంచి 65కు పెంచారు. ఎందుకు 65కు పెంచారు, ఏంది మీ ప్రాబ్లం అంటే ఒక తలకాయ తోకలేని ఒక ఆన్సర్ చెప్పిండ్రు. ఏంటంటే చాలామంది ప్రొఫెసర్లంతా రిటైర్మెంట్ కాబోతున్నారు, ఇప్పటికిప్పుడు మేము కొత్త వాళ్ళను భర్తీ చేసుకోలేము కాబట్టి మేము అట్లా అనుకుంటే మీరు 6 నెలలు పెంచండి, సంవత్సరం పెంచాలి. 65 వరకు ఎట్లా పెంచుతారు? 4 సంవత్సరాలు ఎట్లా పెరుగుతుంది అంటే 4 సంవత్సరాల వరకు మీరు భర్తీ చేయరు, 4 సంవత్సరాల వరకు మీరు ఏం చేయరా, వదిలేసినారు ఇంకా. అయితే అసలు విషయం ఇది కాదు. అసలు విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచబోతుంది ప్రభుత్వం. ఒకసారి పెంచితే గంపగుత్తగా దబేలని పెంచితే నిరుద్యోగులు మీద కురుకొస్తారు. తర్వాత ఉద్యోగుల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చేసే పాపం వాళ్ళు కూడా మేము 65 సంవత్సరాల వరకు పనిచేయాలి, మేము సచ్చిందాకా ఈయనే పనిచేయాలి అనుకుంటలేరు. వాళ్ళు కూడా మమ్మల్ని దింపేస్తే మా జీవితం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మా జీవితాన్ని మేము కూడా సుఖంగా నడుపుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం మాకు ఇస్తే సరిపోతుంది. కాబట్టి ఇంకా కొత్త వాళ్ళకు పిల్లలకు ఈ తరం పిల్లలు కూడా ఉద్యోగాలు రావాలి కాబట్టి వాళ్ళు కూడా చదువుకుంటున్నారు చాలామంది, కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే మంచిదని 80% ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కోరుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ దగ్గర దుడ్లు లేవు. దుడ్లు లేక ఇవిడ మంగళారం అన్నాడట. అట్లున్నది ఇలా కథ. పోయిన గవర్నమెంటు 58 నుంచి 61 పెంచడమే తప్పు. దాన్ని కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకించారు. కాకపోతే కొంతమంది 3 ఏళ్ళు సర్వీస్ ఉంటాం కదా, 3 ఏళ్ళు మనకు మంచి ఉద్యోగంలో ఉంటాం కదా, ఇప్పుడే 58కి రిటైర్మెంట్ అయిపోయి ఇంటికాడ ఏం కూర్చుంటాం అని కొంతమంది స్వాగతించారు. కానీ 65కు పెంచడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఎవడో కిలో మటన్ తినడు అనుకో, ఆయన ఎంబడే నువ్వు కిలో మటన్ తిన్నావు కదా, ఇంకో ఈ కిలో ఈజీగా తింటావు అంటే తింటాడా? తినలేడు. అది ఎక్కువ చచ్చిపోతాడు కిడ్నీలు పనిచేయక. ఈడ కూడా అదే. ఇప్పుడు ఆల్రెడీ 61 వయసే ఎక్కువ, అట్లాంటిది 65కు పెంచడం అనేది ఇంకా దారుణమైన విషయం. ఇది ప్రభుత్వ చేదగానితనం వల్ల ఇట్లా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓన్లీ ప్రొఫెసర్సే కదా, ఇంకేం కాలే కదా అని అడగొచ్చు మీరు. నెక్స్ట్ టీచర్స్, నెక్స్ట్ టార్గెట్ టీచర్స్. నాకున్న సమాచారమే. నెక్స్ట్ టీచర్ల పదవీ విరమణ వయసు పెంచబోతుంది ప్రభుత్వం. గంపగుత్తగా ఒకేసారి ఒకే జీవో కింద పెంచితే జనాల్లో తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. నిరుద్యోగులంతా మళ్ళీ మీదికి వస్తారు. నాలాంటి వాళ్ళు మాట్లాడతారని మెల్లమెల్ల ఒక్కొక్క డిపార్ట్మెంట్ పెంచుతారంట. ఒక్కొక్క డిపార్ట్మెంట్ పెంచుకుంటా 65. ఇప్పుడు కన్ఫర్మ్ అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా మొన్నటిదాకున్న సమాచారం 61 ఏళ్ళు ఉండే కదా, 61 బహుశా 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో పెంచుతారు. అంటే 61ని 63 చేస్తారు, లేకపోతే 64 చేయొచ్చు, 65 చేయొచ్చు అనుకున్నాం. బహుశా వీళ్ళ గవర్నమెంట్ ఇంకా 4 ఇయర్స్ ఉంది కాబట్టి 4 సంవత్సరాలు పెంచేసారు. అంటే వీళ్ళు ఇంకా మా చేతులకు మట్టి అంటకుండా వదిలేయడం అనమాట. రిటైర్మెంట్ అయితే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి తెలుసు కదా ఏమవుతుందో, డబ్బులు ఇస్తలేరు. వాళ్ళకు రిటైర్మెంట్ వాళ్ళకు అసలు వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కనీసం 3 నెలలకో 6 నెలలకోనైనా డబ్బులు ఇవ్వాలి కదా. సంవత్సరం అయిన వాళ్ళు కూడా ఉన్నారు రిటైర్మెంట్ అయ్యి, వాళ్ళకు కూడా డబ్బులు లేవు. వాళ్ళంతా తిరుగుతున్నారు. 10% కమిషన్ ఒకటి నడుస్తుంది దందా. అది కొంతమంది మేము పెట్టిన మేము సంపాదించుకున్న డబ్బుల్లో 10% ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే వాళ్ళకు 60 లక్షలు 70 లక్షలు వస్తాయి. 6 లక్షలు 7 లక్షలు కమిషన్ ఇవ్వాలి. ఆ 6 లక్షలు కడుపు మార్చుకొని సంపాదించిన పైసలు ఇవ్వలేక కడుపులో మసిపోసినట్టు అయ్యి ఇస్తలేరు. కానీ సెక్రటరీలో దందా నడుస్తుంది. అదో పెద్ద దందా. ప్రభుత్వ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు, వాళ్ళకి సంబంధించిన హెల్త్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. వాళ్ళకి మాత్రం ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు నాడు టెన్షన్గా జీతాలు పోతున్నాయి, రీఎంబర్స్మెంట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ కూడా ఇయ్యరు. జీపీఎఫ్ అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు 10,000 15,000 5,000 దాచిపెడతారు, అవసరం ఉన్నప్పుడు లోన్ తీసుకోవచ్చని వాళ్ళ సహకార సంఘం నుంచి. అది కూడా లేదు. అసలు అంతకుముందు గవర్నమెంట్లో వారం 10 రోజులు వచ్చేదంట, ఒక ఆయన చెప్తున్నాడు మొన్న. మరి అప్పుడెట్లా మేనేజ్ చేసినారో తెలియదు. ఇప్పుడైతే 6 నెలలైనా వస్తలేదంట.
ఏదో ఇంట్లో అవసరాని కోసమో హాస్పిటల్ కోసమో దీనికోసమో దానికోసమో. నాకు ఒక పోలీస్ ఫ్రెండ్ చెప్తున్నాడు, ఏషియన్ గ్యాస్ట్రో ఉంది కదా, ఆడికి పోయిందంట కడుపు నొప్పిలేస్తుందని. పోతే వాళ్ళకు ఆరోగ్య భద్రత ఉంటుంది పోలీసు వాళ్ళకు, అది చెల్తలేదంటాడ, నడుస్తలేదంట. జస్ట్ నిన్న కాదు మొన్ననే తెలిసింది నాకు ఇది. ఆరోగ్య భద్రత కూడా నడుస్తలేదు పోలీసు వాళ్ళకు. జీపీఎఫ్ లేదు, ఓ 4 డిఎల్ బాకీలు ఉన్నాయి, అవన్నీ అట్లే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు పదవీ విరమణ వయసు పెంచుతారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ పెంచుతారంట. ఫస్ట్ ఇది అయిపోయింది, నెక్స్ట్ టీచర్లు, తర్వాత రెవెన్యూ వాళ్ళు, తర్వాత ఇంకా ఎవరెవరు వస్తారో ఎక్సైజ్ వాళ్ళు వస్తారో, తర్వాత ఇంకా మెల్లమెల్లగా పోలీసు వాళ్ళు, మెల్లమెల్లగా ఆర్టీసీ వాళ్ళు, ఇంకా మెల్లమెల్లగా ఎవరెవరు వస్తారో. ఇట్లా మొత్తం పోయిన సంవత్సరం మొత్తం రిటైర్మెంట్ అయిన వాళ్ళు దగ్గర దగ్గర 9,000 మంది ఉన్నారు. ఆ 9,000 మందిలో వీళ్ళు 900 మంది కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యలే. ఈ సంవత్సరం కూడా మళ్ళీ రిటైర్మెంట్ 12,000 మంది ఉన్నట్టున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఎడికెళ్ళియాలి పైసలు అని చెప్పి ఈ కథ పెట్టుకున్నారు. అట్లా పదవీ విరమణ వయసును 65 ఫిక్స్ చేసింది గవర్నమెంట్. నిన్న దాంతో అర్థమైంది, మనకి జీవోతో అర్థమైంది. ప్రొఫెసర్ల వయసు 65కి పెంచారు, ఇంకా టీచర్ల వయసు 65 పెంచుతారు. మెల్లగా పోలీసు వాళ్ళు, మెల్లగా రెవెన్యూ వాళ్ళు, మెల్లగా ఈ డిపార్ట్మెంటు, మెల్లగా ఆ డిపార్ట్మెంటు, మెల్లగా పంచాయతీరాజు, ఇంకా డిపార్ట్మెంట్ల వారీగా పెంచుతారనమాట. లాస్ట్కి అదే అవుతుంది. ఏమవుతుంది, అందరి వయసు 65 సంవత్సరాలు అవుతుంది. ఇంకా నిరుద్యోగులు వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 55,000 ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్తున్నారు. వీళ్ళు భర్తీ చేసింది కేవలం 5,563 జాబ్లు. 5,500 ఏమో డిఎస్సి, మెగా డిఎస్సి చేస్తామని చెప్పి 11,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. గ్రూప్ 1 63 పోస్టులు కలిపిర్రు. అంతే, ఇంకేం లేవు. వీళ్ళు సొంతంగా ఒక నోటిఫికేషన్ ఇవ్వలే, ఓ ఎగ్జామ్ పెట్టిన వాళ్ళు కాదు, ఓ ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు కాదు, ఓ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు కాదు. ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఈ పెన్షన్దారులు ఉంటారు కదా, వాళ్లకు ఒక్కొక్కరికి కనీసం 60 నుంచి 70 లక్షలు వస్తాయంట, రావాలంట. కానీ ఇస్తలేదు ప్రభుత్వం. జీపీఎఫ్, గ్రాడ్యుటీ, ఎల్ఐసి, కమ్యూటేషన్ బిల్లులు మొత్తం పెండింగ్లు ఉన్నాయంట. గ్రాడ్యుటీ తప్ప మిగతా అంతా కూడా ఉద్యోగులు దాచుకున్న సొమ్మది, అది కూడా ఇస్తలేరు. వీళ్ళ దగ్గర దాచుకున్నారు. ఈ ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి 6 నెలలు అయినా కూడా లోన్లు వస్తలేవు జీపీఎఫ్ ద్వారా. ఇంకా రిటైర్మెంట్ అయిన వాళ్ళని అసలు పట్టించుకుంటలేరంట కూడా. ఇట్లాంటి పరిస్థితులలో వీళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంటు ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచి ఇంకా చేతులు దులుపుకొని 65 ఏళ్ళకి పెంచేస్తే ఇంకా నిరుద్యోగుల సాగు నిరుద్యోగులు తెస్తారు, మేము మాత్రం సేఫ్. ఆడ పని చేయలేక ఉద్యోగులు వాళ్ళ సాగు వాళ్ళు తెస్తారు, మేము మాత్రం సేఫ్ అని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.